ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసం చివరి వారం రోజున ప్రతిసారి కూడా ఆనవాయితీగా నిర్వహించినటువంటి తులసి దామోదర కళ్యాణం సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. దేవస్థానం తోటలో ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా కన్నుల పండుగగా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా గుట్టంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక శోభ సంతరించుకుంది. అఖండ దీపారాధన దీపోత్సవ కార్యక్రమాలతో వేకోజాము నుంచి కూడా గుట్టపైన భక్తుల రద్దీ మనకు నెలకొంటుంది. కార్తీక శోభ సంతరించుకుంది. ఈసారి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడంతో కార్తీక మాసోత్సవాలు యాదాద్రి కొండపైన అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇల్లాత్రిపాటి గురుకుల పాఠశాలల బాట పట్టారు. గత కొన్ని రోజులుగా గురుకుల పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలను తనిఖీలు చేస్తూ విద్యార్థులతో కలిసి అక్కడే రాత్రి బస కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వంటశాలని పరిశీలిస్తూ ఉన్నారు. వంట సామగ్రిని పరిశీలిస్తూ ఉన్నారు. నిన్న తాజాగా వేములపల్లి మండలంలోని పలు గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి బోధన కూడా చేయడం జరిగింది. మ్యాథ్స్ బోధించారు. టీచర్ అవతారం ఎత్తారు. అయితే గత కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది కాబట్టి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక ఎఫర్ట్ పెట్టాం. టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించేలాగా అన్ని ప్రభుత్వ స్కూల్స్కి, అన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని కూడా కలెక్టర్ ఇల్లాత్రిపాటి తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు పలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీలు చేస్తూ ఉన్నారు. రాత్రి బస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులతో పాటే భోజనం చేసి విద్యార్థులతో పాటే కలిసి అక్కడే పడుకుంటూ ఉన్నారు. విద్యార్థుల్లో భరోసా నింపుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ బృందాలను కూడా మేము నియమించాం. ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాయి. వంట సామాగ్రిని, వంటశాలలను కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాం. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేలాగా అన్ని ప్రభుత్వ స్కూల్స్కి, అన్ని సంక్షేమ హాస్టల్స్కి ఆదేశాలు జారీ చేశామని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలిపారు. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా నిడమనూరు మోడల్ స్కూల్లో విద్యార్థులకు లైంగిక వేధింపులు చేసినటువంటి ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. పాఠశాలలోని సోషల్ టీచర్ ఆంజనేయులు గత కొన్ని రోజులుగా విద్యార్థులని అసభ్యంగా తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందు తమ ఆవేదన వెలబుచ్చారు. ఇప్పటికైనా సరే ఆయనపైన చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయాలని కూడా విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఒకరోజు ఒక విద్యార్థి బర్త్డే రోజున అందంగా తయారై వస్తే, చాలా అందంగా తయారై వచ్చావు, బట్టలు ఇప్పిస్తాను, తనతో బయటికి రావాలని కూడా ఆంజనేయులు కోరినట్టుగా ఆయనను భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ చాలా సీరియస్గా ఉన్నారు. విచారణకు కూడా ఆదేశించడం జరిగింది.